Hi everyone. ఈరోజు టాపిక్ డి మోయర్స్ థియరమ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, if n is an integer, show that 1 plus I whole power n plus 1 minus I whole power n equal to 2 power n plus 2 by 2 into cos n pi by 4. So consider the complex number z equal to రాయండి 1 plus I ఉంది, 1 plus I whole power n ఉంది. కాంప్లెక్స్ నెంబర్ని n టైమ్స్ మల్టిప్లై చేయడం మనకు పాసిబుల్ అవ్వదు కాబట్టి దీన్ని మనం పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ మీకు పోలార్ ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలో మనం షార్ట్ ఆన్సర్లో డిస్కస్ చేసాం. z ఈక్వల్ టు x ప్లస్ ఐ బై ఉన్నప్పుడు మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ under root of x square plus y square అని చెప్పాను. under root of x square plus y square అంటే ఏం రాయించుకున్నాం అక్కడ, under root of x square plus y square into x by under root of x square plus y square plus I into y by under root of x square plus y square. ఇది పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి మనకు షార్ట్ కట్ మెథడ్. కాబట్టి ఇచ్చింది z ఈక్వల్ టు 1 ప్లస్ ఐ, దీన్ని మనం పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ under root of 1 square, not I కోఎఫిషియంట్ ఎంత అంటే ఏం లేదంటే 1 అని మనకి, కాబట్టి 1 స్క్వేర్ రాయాలి. 1 స్క్వేర్ 1 ప్లస్ 1 2 రూట్ 2. సో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ రూట్ 2 అంటే రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2 ప్లస్ I బై రూట్ 2 వస్తుంది. మన పోలార్ ఫామ్ ఏంటి, r ఇంటూ కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా. ఇది మన పోలార్ ఫామ్. సో r వాల్యూ రూట్ 2 ఉంది, కాస్ థీటా వాల్యూ 1 బై రూట్ 2 ఉంది. కాస్ థీటా ఈక్వల్ టు 1 బై రూట్ 2 అంటే థీటా వాల్యూ ఎంత 45 డిగ్రీస్. కాస్ 45 1 బై రూట్ 2 కాబట్టి మనకు కాస్ 45 రాయాలంటే పై బై 4. సైన్ 45 1 బై రూట్ 2 కాబట్టి ఇక్కడ సైన్ 45. ఇప్పుడు z వాల్యూ ఉంది, మనకు కావాల్సింది ఏంటి z పవర్ n అంటే z పవర్ n అంటే 1 ప్లస్ ఐ హోల్ పవర్ n. సో z పవర్ n అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ రూట్ 2 హోల్ పవర్ n కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4 హోల్ పవర్ n వస్తుంది. సో రూట్ మీన్స్ 1/2, రూట్ తీసేసి 1/2 రాయండి, హోల్ పవర్ n రాయండి. డి మోయర్స్ థియరమ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అంటే ఏం చెప్పాము, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అంటే కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా. కాబట్టి కాస్ n పై బై 4 ప్లస్ ఐ సైన్ n పై బై 4. దిస్ ఈస్ z పవర్ n 1 ప్లస్ ఐ, z అంటే 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ఇప్పుడు తీసుకోండి. సిమిలర్లీ 1 మైనస్ ఐ హోల్ పవర్ n రాసాయి, 1 మైనస్ ఐ హోల్ పవర్ n సేమ్ 1 రూట్ 2 అంటే మనకు 2 పవర్ 1/2 అంటే n/2 వస్తుంది. 1/2 అంటే n అంటే n/2, మైనస్ వచ్చినప్పుడు జస్ట్ మైనస్ వస్తుంది మనకి. కాస్ n పై బై 4 మైనస్ ఐ సైన్ n పై బై 4. సో ఇప్పుడు టేక్ ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకోండి. 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ n. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ n అంటే 2 పవర్ n/2 కాస్ n పై బై 4 ప్లస్ ఐ ఇంటూ సైన్ n పై బై 4 ప్లస్ 2 పవర్ n/2 ఇంటూ కాస్ n పై బై 4 మైనస్ ఐ సైన్ n పై బై 4. 2 పవర్ n/2 కామన్ తీసేయండి, 2 పవర్ n/2 కామన్ తీస్తే వాట్ ఆర్ గెటింగ్ కాస్ n పై బై 4 ప్లస్ ఐ సైన్ n పై బై 4 ప్లస్ కాస్ n పై బై 4 మైనస్ ఐ సైన్ n పై బై 4. ప్లస్ మైనస్ క్యాన్సల్, 2 పవర్ n/2 ఇంటూ కాస్ n పై బై 4 ప్లస్ కాస్ n పై బై 4 2 కాస్ n పై బై 4
into a power n plus n, 2 power n by 2 plus 1 into cos n pi by 4. This is the RHS. LCM is 200 to 2 power n plus 2 by 2 cos n pi by 4. This is RHS. Right. If n is an integer, then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n equal to 2 power n plus 1 into cos n pi by 2. Same question. ఇంతకుముందు మన 1 plus I whole power n ఉంది, ఇక్కడ 2n ఉంది. But this is also different question. So consider z equal to తీసుకోండి, సేమ్ ఇంతకుముందు మాదిరి. So multiplying and dividing with root 2 under root of x square plus y square అంటే 1 square plus 1 square, that is root 2 into 1 by root 2 plus I by root 2. పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం. ఇది r by root 2 cos r into పోలార్ ఫామ్ ఏంటి మనకు r into cos theta plus I sin theta. cos theta వాల్యూ 1 by root 2 ఉంది. cos theta వాల్యూ 1 by root 2 అంటే theta వాల్యూ ఎంత 45 degrees. sin theta equal to I into 1 by root 2 ఉందంటే sin 45. మనకేం కావాలి ఇక్కడ z పవర్ 2n కావాలి. అంటే r పవర్ r వాల్యూ ఎంత మనకి root 2 అంటే root 2 whole power 2n into cos pi by 4 plus I sin pi by 4 whole power 2n. root 2 అంటే మీనింగ్ ఏంటి? రూట్ వాల్యూ 1 by 2 వస్తుంది, 2 power n cos 2n into pi by 4 వస్తుంది. డిమోవైస్ థీరం cos theta plus I sin theta whole power n అంటే cos n theta plus I sin n theta. cos theta plus I sin theta whole power n, that is cos n theta plus I sin n theta. So plus I into sin 2n into pi by 4. So 2 cancel ఇక్కడ మనకి అంటే 2 power n ఉంటుంది. 2 1s are 2 2s are 2 1s are 2 2s are అంటే cos n pi by 2 plus I into sin n pi by 2. And ఇది z power 2n. What is z? 1 plus I. 1 plus I whole power 2n equal to this. So similarly, one minus I whole power 2n. Demonstration మనకి 2 power ఇక్కడ 2 power n ఉంది, 2 power n plus this is minus sign అంటే the cos n pi by 2 minus I into sin n pi by 2. This is 2, this is 1. So take LHS. And LHS part మనకి 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n equal to what is 1 plus I whole power 2n? 2 power n into cos n pi by 2 plus I sin n pi by 2. cos n pi by 2 plus I sin n pi by 2 plus 2 power n into cos n pi by 2 minus I sin n pi by 2. 2 power n కామన్ చేసుకున్నాం మనం. cos n pi by 2 plus I sin n pi by 2 plus cos n pi by 2 minus I sin n pi by 2. So 2 power n into cos plus cos ఎంత 2 cos n pi by 2. సో ఇక్కడ ఏం రాస్తున్నాం? ఇక్కడ పవర్ 1 ఉందంటే 2 పవర్ n plus 1 into cos n pi by 2. 2 power n plus 1 into cos n. This is RHS. Yes, sir. Next question. If n is an integer and z equal to 6 theta, then show that z power 2n minus 1 by z power 2n plus 1 equal to I tan theta. ఇంకా ట్రిగనామెట్రీ ఫార్ములాస్ అవసరం ఈ క్వశ్చన్కి. 1 plus cos 2 theta 1 minus cos 2 theta ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. 1 plus cos 2 theta ఎంత 2 cos square theta. 1 minus cos 2 theta ఎంత 2 sin square theta. sin 2 theta ఫార్ములా ఎంత 2 sin theta cos theta. ఈ ఫార్ములాస్ అవసరం మనకి. ఈ ఫార్ములాస్ వచ్చిన తర్వాత క్వశ్చన్ స్టార్ట్ చేయండి. ఓకే.
So given z equal to 6 theta. Z equal to 6 theta means cos theta plus I sin theta. This one. So let z power 2n. Z equal to this one. What is z power 2n? The cos theta plus I sin theta whole power 2n. De Moivre's theorem. Cos 2n theta plus I into sin 2n theta also. Take LHS. Z power 2n minus 1 by z power 2n plus 1. What is z power 2n? Cos 2n theta plus I sin 2n theta minus 1 only by cos 2n theta plus I sin 2n theta plus 1. So 1 plus cos 2 theta. Imaginary real part separate group చేసుకోండి. Cos 2n theta minus 1 plus I into sin 2n theta by 1 plus cos 2 theta. The cos 2n theta plus 1 plus I into sin 2n theta. 1 plus cos 2 theta ఉంది. 1 minus cos 2 theta ఫార్ములా ఉంది. అంతేగాని cos 2 theta minus 1 లేదు. ఇక్కడ మైనస్ కామన్ చేయండి. ఎందుకంటే మనకు ఉండేది 1 మైనస్ cos 2 theta ఫార్ములా ఉంది. ఇక్కడ cos 2 theta minus 1 ఉంది. మైనస్ కామన్ ఇస్తే 1 మైనస్ cos 2 theta వస్తుంది. ఇది ఒక్కటి క్యారీ చేయగలిగితే చాలు. సో మైనస్ కామన్ ఇస్తే ఏమవుతుంది? వాట్ ఆర్ గెటింగ్ 1 మైనస్ cos 2n theta ప్లస్ I into sin 2n theta equal to by 1 plus cos 2n theta. Cos 2n theta plus 1 1 plus అని రాశాను అంతే. 1 ముందు రాశాను. I into sin 2n theta. 1 minus cos 2 theta की ఫార్ములా ఎంత? 2 sin square theta అంటే మైనస్ 2 sin square 2 theta. ఇదంతా theta కింద మనకి అంటే 2 sin square theta అంటే n theta ప్లస్ I into sin 2 theta. ఇది 2 ఇదంతా theta అనుకోండి. అంటే 2 sin theta అంటే sin n theta cos theta అంటే cos n theta by 1 plus cos 2 theta ఎంత? 1 plus cos 2 theta అంటే 2 cos square theta అంటే 2 cos square n theta ప్లస్ I into ఇది 2 ఇది theta sin 2 theta అంటే 2 sin theta ప్లస్ ఏముంది n theta into cos n theta. ఏం కామన్ చేసుకున్నాం నంబర్లో? ఇక్కడ 2 ఉంది sin theta కామన్ ఉంది కాబట్టి 2 sin n theta కామన్ తీసేయండి. ఏముంటుంది ఇక్కడ మనకి? sin n theta ఉంటుంది ప్లస్ I ఇక్కడ ఏమొస్తుంది? cos n theta వస్తుంది. 2 బయటకు వచ్చేసింది. sin n theta బయట కామన్ తీసేసాం అంటే cos n theta బై ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ cos ఉంది, ఇక్కడ cos ఉంది అంటే 2 cos theta కామన్ తీసేయండి. cos n theta 2 బయటకు వచ్చేసింది, cos బయటకు వచ్చేసింది అంటే cos n theta ప్లస్ I into ఇక్కడ cos n theta ఉంది. సో ఇక్కడ ఏముంది మనకు? 2 బయటకు వచ్చింది కాబట్టి sin n theta ఉంది. sin n theta. సో ఇక్కడ 2 క్యాన్సల్ మైనస్ sin n theta బై cos n theta ఎంత? tan n theta ఉంది. బట్ ఇక్కడ sin ప్లస్ I cos ఉంది, ఇక్కడ cos ప్లస్ I sin ఉంది. అక్కడ నామినేటర్లో sin ప్లస్ I cos, ఇక్కడ cos ప్లస్ I sin. ఇప్పుడు I కామన్ చేయండి. ఇక్కడ I కామన్ ఇస్తే మనకి ఏమొస్తుంది? cos n theta. సో cos n theta మైనస్, సో ఇక్కడ మైనస్ కామన్ చేయండి. ఇక్కడ నెగిటివ్ అవసరం లేదు, మైనస్ ఇక్కడ పెట్టేసాం మైనస్. సో ఇప్పుడు I కామన్ చేసే ఏమవుతుంది మనకు? I cos n theta మైనస్ 1 by I into sin n theta వస్తుంది బై డినామినేటర్లో cos n theta ప్లస్ I sin n theta మనకు. ఇక్కడ మైనస్ కామన్ చేయొచ్చు, ఇక్కడ మైనస్ అలాగే ఉంది, ఇక్కడ మైనస్ కామన్ కాదు మనకి. 2 క్యాన్సల్ sin బై cos tan. I కామన్ చేసాం, ఇప్పుడు I బయటకు వచ్చింది cos. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 by I. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 1 by I? 1 by I మల్టిప్లైంగ్ అంటే డివైడింగ్ I చేస్తే I by I స్క్వేర్ వస్తుంది. I స్క్వేర్ వాల్యూ మైనస్ 1 అంటే I by మైనస్ 1 దట్ ఈస్ మైనస్ I మైనస్ I అంటే ఇప్పుడు మైనస్ ఇది మైనస్ ప్లస్ I వస్తుంది అంటే tan n theta. ఇక్కడ I ఉంది మనకి I into
కాస్ ఎన్ తీటా మైనస్ ఐ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఐ వస్తుంది మనకి సైన్ ఎన్ తీటా బై కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది అప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ ఐ మిగిలింది ఇక్కడ ఐ ఇంటూ టాన్ ఎన్ తీటా దిస్ ఇస్ ఆర్హెచ్ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ if n is an integer then show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n equal to 2 power n plus 1 into cos power n theta by 2 into sin n theta by 2 ఇక్కడ పవర్ n లో ఉంది ఇక్కడ n మల్టిపుల్ లో ఉంది ఇది n theta by 2 ఇక్కడ cos power n into theta by 2 సో ఇక్కడ ఫార్ములా ఇంతకుముందు మన ట్రిగనామెట్రీ ప్రిన్సిపల్స్ అవసరం ఈ క్వశ్చన్కి ఇంతకుముందు మనం 1 ప్లస్ కాస్ 2 తీటా రాసాం ఇది సబ్మల్టిపుల్ ఫార్ములా 1 ప్లస్ కాస్ తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 1 మైనస్ కాస్ తీటా అంటే 2 సైన్ స్క్వేర్ తీటా బై 2 సైన్ తీటా అంటే 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2 ఈ ఫార్ములాస్ నేర్చుకోండి సో గివెన్ 1 plus cos theta plus I sin theta whole power n ఉంది ఫస్ట్ కన్సిడర్ 1 plus cos theta plus I sin theta దీన్ని సింప్లిఫై చేయండి 1 plus cos theta అంటే ఎంత మనకి 2 cos square theta by 2 plus I into sin theta అంటే ఎంత మనకి 2 sin theta by 2 into cos theta by 2 ఏం కామన్ మనకి 2 cos theta by 2 కామన్ ఇక్కడ 2 cos theta by 2 cos theta అంటే ఇక్కడ మనకు కాస్ తీటా బై 2 వస్తుంది ప్లస్ ఐ ఇంటూ 2 బయటకు వచ్చింది కాస్ బయటకు వచ్చింది అంటే ఎంత మనకు సైన్ ఉంది అంటే సైన్ తీటా బై 2 సో దిస్ ఈజ్ 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా బై 2 మనకు కావాల్సిన హోల్ పవర్ ఏంటి కదా సో 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ అంటే దీనికి పవర్ ఎన్ దీనికి పవర్ ఎన్ రాయండి 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 నెక్స్ట్ ఏమన్నా మనకు కాస్ తీటా బై 2 ప్లస్ ఐ సైన్ తీటా బై 2 హోల్ పవర్ ఎన్ అంటే 2 పవర్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 డిమోవర్స్ తీరం కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ అంటే కాస్ ఎన్ ఇంటూ తీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ ఇంటూ తీటా బై 2 ఇది మనకు ఈక్వేషన్ మనం పెట్టుకోండి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ so also 1 plus cos theta minus I sin theta also consider 1 plus cos theta minus I sin theta what here 1 plus cos theta 2 cos square theta by 2 minus I into 2 sin theta by 2 into cos theta by 2 into 2 cos theta ఏం కామన్ చేద్దాం మనం 2 cos theta by 2 కామన్ చేయొచ్చు ఇక్కడ cos theta by 2 ఉంది మైనస్ I ఇంటూ 2 బయటకు వచ్చింది cos theta by 2 కామన్ తీసాం I ఇంటూ sin theta by 2 మనకు కావాల్సింది 1 ప్లస్ cos theta మైనస్ I sin theta హోల్ పవర్ n అంటే 2 పవర్ n cos పవర్ n theta by 2 ఇంటూ cos theta by 2 మైనస్ I sin theta by 2 హోల్ పవర్ n ఇక్కడ మనకు వచ్చేది ఇక్కడ మనకి 2 పవర్ n cos power n theta by 2 de Moivre's theorem cos n theta by 2 minus I sin n theta by 2 this is equation number 2 adding 1 and 2 లేదంటే take LHS ఇప్పుడు LHS తీసుకోండి what is LHS 1 plus cos theta plus I sin theta whole power n to 1 plus cos theta minus I sin theta whole power equal to first one and the mark 2 power n into cos power n into theta by 2 into cos n theta by 2 plus I sin n theta by 2 cos n theta by 2 plus I into sin n theta by 2 next plus second one 2 power n into cos power n theta by 2 cos power n into theta by 2 cos n theta by 2 minus
ఐ సైన్ ఎన్ తీటా బై 1 2 ఇక్కడ రాసాయి. కామన్ ఏమన్నా మనకి 2 పవర్ n 2 పవర్ n కామన్ ఉంది. 2 పవర్ n ఇంటూ కాస్ పవర్ n తీటా బై 2 కామన్ తీసేయండి. వాట్ వీఆర్ గెటింగ్ కాస్ n తీటా బై 2 ఐ సైన్ n తీటా బై 2 ప్లస్ కాస్ n తీటా బై 2 మైనస్ ఐ సైన్ n తీటా బై 2 ప్లస్ ఐ మైనస్ ఐ సైన్ తీటా బై 2 క్యాన్సల్. ఏముంది మనకి ఇక్కడ కాస్ n తీటా బై 2 ప్లస్ కాస్ n తీటా బై 2 2 కాస్ n తీటా బై 2 ఉంది. 2 పవర్ n ఇంటూ కాస్ పవర్ n తీటా బై 2. సో కాస్ తీటా ప్లస్ కాస్ తీటా ఎంత మనకి 2 ఇంటూ కాస్ n తీటా బై 2 అంటే ఇక్కడ మనకు ఉండేది 2 పవర్ n ఇంటూ 2 అంటే 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ పవర్ n తీటా బై 2 ఇంటూ కాస్ n తీటా బై 2. సో ఇక్కడ సైన్ కాదు కాస్ రాయండి కాస్ n తీటా బై 2. సో దిస్ ఈజ్ ఆల్ ఇట్ ఇస్ 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ పవర్ n తీటా బై 2 ఇంటూ కాస్ n తీటా బై 2. Show that 1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8 by 3 equal to minus 1. ఈ క్వశ్చన్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ sin 90 minus theta ఎంత sin 90 minus theta is cos theta cos 90 minus theta sin theta. సేమ్ సబ్మట్ ఫార్ములాస్ ఇంతకుముందు చెప్పినట్టు 1 plus cos theta 2 cos square theta by 2 1 minus cos theta 2 sin square theta by 2 sin theta formula 2 sin theta by 2 into cos theta by 2 ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 9 theta sin 90 minus theta cos 90 minus theta sin ఎందుకంటే 1 plus sin theta కి మనకి ఫార్ములా లేదు. sin ప్లస్ cos వస్తే 1 plus cos theta కి మనకి ఫార్ములా ఉంది. 1 minus cos theta కి కూడా ఫార్ములా ఉంది. కాబట్టి 1 ప్లస్ కాస్ థీటాలోకి మార్చుకుంటే ఇక్కడ కాస్ థీటా ఐ కాస్ థీటా ఉంది. కాస్ థీటాకి మనకు ఫార్ములా ప్రాబ్లం అవుతుంది. సైన్ థీటాకి అయితే ఈజీగా సాల్వ్ అవుతుంది. కాబట్టి కాస్ని సైన్లోకి మార్చాలి. ఈ 1 ప్లస్ సైన్ 1 ప్లస్ కాస్లోకి మార్చుకోవాలి. అదొక్కటి గుర్తుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని 1 ప్లస్ కాస్లోకి సైన్ కాస్ మార్చాలి. కాస్ని సైన్లోకి మార్చుకోవాలి. సో టేక్ ఎలైటస్ ఏముంది ఎలైటస్ నీకు 1 ప్లస్ sin pi by 8 plus I into cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8 by 3 ఉంది. sin pi by 8 నేను 1 plus sin theta ని cos 90 minus అంటారు. 90 అంటే pi by 2 90 minus theta అంటే pi by 8 ఉంది. cos 90 minus theta అంటే sin theta ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ కాస్ నేను రాయచ్చు. కాస్ థీటాని సైన్ 90 మైనస్ థీటా అని రాస్తుంది. అంటే సైన్ పై బై 2 మైనస్ పై బై సైన్ 90 మైనస్ థీటా దట్ ఈస్ కాస్ థీటా బై సేమ్ వన్ సైన్ ఏం రాయచ్చు మనం కాస్ 90 మైనస్ థీటా ప్లస్ మైనస్ కాస్ నేను రాయచ్చు మనం సైన్ 90 మైనస్ థీటా హోల్ పవర్ 8 by 3. ఇప్పుడు 1 ప్లస్ కాస్ థీటా ఉంది. 1 ప్లస్ కాస్ థీటా అంటే రాయచ్చు మనం 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఇది సింప్లిఫై చేసుకొని మీరు పై బై 2 1 ప్లస్ కాస్ 2 పై బై 8 ఎల్సిఎం ఎంత మనకు వచ్చేది 8 వస్తుంది. సో 4 పై మైనస్ పై అంతా 3 పై వస్తుంది. పై బై 2 మైనస్ పై బై 8 అంటే మల్టిప్లైయింగ్ అంటే 4 to 8 ఎల్సిఎం ఎంత 8 4 పై మైనస్ పై అంతా 3 పై. సో ఐ ఇంటూ సైన్ సేమ్ వన్ 3 పై బై 8 వస్తుంది హోల్ బై 1 ప్లస్ కాస్ 3 పై బై 8 వస్తుంది మైనస్ ఐ ఇంటూ సైన్ 3 పై బై 8 వస్తుంది హోల్ పవర్ 8 by 3. ఇదంతా థీటా తీసుకోండి. ఇది 1 ప్లస్ కాస్ థీటా ఉంటుంది. ఇదంతా 3 పై బై 8 అనేది థీటా ఇక్కడ మనకి ఇదంతా థీటా. అప్పుడు 1 ప్లస్ కాస్ థీటా అంటే ఎంత రాయచ్చు మనం 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 కాస్ స్క్వేర్
తీటా బై 2. తీటా అంటే ఎంత మనకి 3π/8 హోల్ బై 2 ప్లస్ I ఇంటూ సైన్ తీటా 2 sin తీటా బై 2 కాస్ తీటా బై 2 2 sin తీటా అంటే ఎంత మనకి 3π/8 హోల్ బై 2 కాస్ తీటా బై 2 అంటే ఎంత 3π/8 హోల్ బై 2 హోల్ బై 1 ప్లస్ కాస్ తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 అంటే 3π/8 హోల్ బై 2 మైనస్ I ఇంటూ 2 sin తీటా బై 2 అంటే 3π/8 హోల్ బై 2 కాస్ 3π/8 హోల్ బై 2. సో హోల్ పవర్ 8/3 ఉంది. దీంట్లో ఏం కామన్ చేయొచ్చు మనం 2 కామన్ చేయొచ్చు కాస్ 3π/8 కామన్ చేయొచ్చు న్యూమరేటర్ అంటే న్యూమరేటర్. ఇప్పుడు న్యూమరేటర్లో 2 cos 3π/8/2 8/2 అంటే ఎంత 8 to 16 వస్తుంది. లేదా ఒక స్టెప్ రాయండి 2 cos స్క్వేర్ 3π/16 ప్లస్ 2 ఇంటూ sin 3π/16 ప్లస్ cos ఇంటూ 3π/16 by 2 cos స్క్వేర్ 3π/16 minus I into 2 sin 3π/16 cos 3π/16 whole power 8/3. ఇప్పుడు న్యూమరేటర్ ఏం కామన్ చేయొచ్చు మనం 2 cos స్క్వేర్ 2 cos 3π/16 కామన్ చేయండి హోల్ పవర్ 8/3 ఉంది. అలాగే న్యూమరేటర్ మనకి 2 బయటకు వచ్చింది, ఇక్కడ cos ఒకటే ఉంటుంది cos 3π/16 ప్లస్ I ఇంటూ 2 బయటకు వచ్చింది cos బయటకు వచ్చింది అంటే sin 3π/16 ఉంటుంది హోల్ బై ఇక్కడ మనకి డినామినేటర్లో 2 cos 3π/16 కామన్ చేయండి పవర్ 8/3 ఉంది కాబట్టి 8/3 రాయండి. ఇక్కడ ఏమైంది మనకి cos 3π/16 మైనస్ I sin 3π/16 ఉంటుంది. దిస్ వన్ క్యాన్సల్ పవర్ ఎంత ఉంది ఇక్కడ మనకి 8/3. డిమోవేస్ థీరం అప్లై చేయండి cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n అంటే cos n θ అంటే రాస్తాం cos n వాల్యూ ఎంత 8/3 ఇంటూ 3π/16 ప్లస్ I ఇంటూ sin 8/3 3π/16 బై cos 8/3 ఇంటూ 3π/16 మైనస్ I ఇంటూ sin 8/3 3π/16 8 1s 8 2s 3 3 cancel 8 1s 8 2s 3 3 cancel 8 1s 8 2s 3 3 cancel 8 1s 8 2s 3 3 cancel. ఇక్కడ ఏమైనా మనకు cos 90 ఉంది cos π/2 ఉంది ఫైనల్గా ప్లస్ I sin π/2 ఉంది బై ఇక్కడ డినామినేటర్ cos π/2 ఉంది మైనస్ I sin π/2 ఉంది. cos 90 అంతా 0 sin 90 అంతా 1 ఇది 0 ఇది 1 మనకు వచ్చిన ఆన్సర్ పైన 0 ప్లస్ I బై 0 మైనస్ I దట్ ఈస్ I cancel I by I cancel what we are getting minus 1. This is RHS right.